హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ గ్రీన్ చికెన్ కర్రీ అండి. ఇది చపాతీలోకి కానీ రోటీలోకి పుల్కాలోకి బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి అది అలాంటి సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు, ఒక 7-8 యాలకులు వేసుకుని చెక్క లవంగా కూడా వేసుకుని మొత్తం కొద్దిగా వేడయ్యే వరకు వేయించుకోండి. ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ అవి వేగిన తర్వాత చెక్క లవంగాల నుంచి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒక 2 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఈ వేపుకున్నవి మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా వేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా, బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉంది. ఇలా వేసుకుంటే చాలండి. ఇప్పుడు దీనిలోకి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి. ఈ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 7-8 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అలాగే దీనిలోనే ఒక గుప్పెడు వరకు పుదీనా ఆకులు వేసుకోవాలండి. ఇంత ఈ 3 కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మీకు కావాలంటే దీనిలో కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నామండి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. దీనిలో ఇది ముందు శుభ్రంగా కడిగి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం ఇందడ జీడిపప్పుని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి అంతా వేసేసుకోవాలండి. అలాగే దీనిలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత దీనిలో మనం ఇందట ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ గ్రీన్ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూసారు కదా, ఇవి మొత్తం వేసేసుకొని దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ పసుపు ఇవి కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం చికెన్ ముక్కలన్నీ అన్నిటికీ మసాలా అంతా పట్టేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. చూసాను కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. అలాగే దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు కమ్మని పెరుగు తీసుకోవాలన్నమాట. ఈ పెరుగు కూడా వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ మరొకసారి పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. చికెన్ ముక్కలన్నిటికీ కూడా ఈ పెరుగు అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలండి. ఈ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటేనే ఈ మొత్తం ఈ మసాలా అంతా చికెన్కి పడుతుందండి. అప్పుడే టేస్ట్ అనేది, ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. చూసారు కదా, ఇలా కలిపేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు
ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకోండి. ఇవి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయని వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల ముక్క త్వరగా వేగిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. మీరు ఇంకా సన్నగా కట్ చేసుకోవాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. ముక్కలు అనేవి మెత్తబడిన తర్వాత దీనిలో 2 యాలకులు వేసుకోవాలి. 2 యాలకులు, ఒక 4 లవంగ మొగ్గలు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు చెక్క వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఇందాక దానిలో పొడి చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఏం పట్టదు, జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను నేను. ఇవి వేగేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే వేగినియండి. వేగిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అంతటిని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో చూస్తారు కదా, మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గెరిట పెట్టి కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేద్దామండి. ఇక్కడ ఈ ఆయిల్లోనే కొద్దిగా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడకాలి. అప్పుడు ముక్క అనేది మనకి చాలా త్వరగా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నాకు ఒక 15 నిమిషాల తర్వాత ఇలా వచ్చిందండి. చక్కగా ఉడికింది. గ్రేవీ కూడా చాలా చక్కగా థిక్గా అయింది. చూసారు కదా. ఇలా ఉడికిందండి. ఇప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఈ మిరియాల పొడి కూడా వేసేసుకున్న తర్వాత దీనిలో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ 70% ఉడికిపోయినట్టే. ఇంకొంచెం ఉడకడం కోసం నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం మరొకసారి కలిపి మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇంకెక్కువ టైం కూడా పట్టదు. ఈ 10 నిమిషాలు ఉడికితే చక్కగా చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. చికెన్ కర్రీ చాలా చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా దీనిలో కొత్తిమీర అవేం వేసుకోవసరం లేదు. ఇప్పుడు ఈ కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయింది. చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని చపాతీలో నంచుకుని తింటే
ఆహా, ఎక్కడో స్వర్గంలో విహరించినట్టు ఉంటుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ గ్రీన్ చికెను చపాతీ మీలో ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేసేసేయండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.